హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం మరోసారి తెలుగు విద్యార్థులపై నిర్బంధ తమిళం రుద్దుతోంది. ఈ ఏడాది వార్షిక పరీక్షలను తెలుగు విద్యార్థులు తమిళంలోనే రాయాల్సిందేనని అక్కడి ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిజానికి నిర్బంధ తమిళంపై మద్రాస్ హైకోర్టు ఏడాది పాటు వెసులుబాటు కల్పించింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా తమిళనాడు విద్యాశాఖ వ్యవహరిస్తోంది. తమిళం నుంచి మినహాయింపు కోరడం సమంజసం కాదని అంటోంది. తమిళ భాషలో పరీక్షలు రాయడం నుంచి మినహాయింపు కల్పించేందుకు అవకాశం లేదని తేల్చి చెప్పింది. దీనిపై విద్యార్థులు గందరగోళంలో ఉండగా తెలుగు సంఘాలు అటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నాయి. తమిళనాడులో మరోసారి తెలుగు విద్యార్థులు పరీక్షలకు 2 నెలల ముందు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. దీనిపై మనతో స్పందించడానికి తమిళనాడు తెలుగు యువశక్తి సంబంధించిన కేతిరెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. కేతిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. అటు హైకోర్టు ఆర్డర్స్ని బేఖాతరు చేయడం ఒకటైతే ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా విజ్ఞప్తి చేశారు తెలుగుని అలౌ చేయాలని చెప్పేసి. ఈ పరిస్థితుల్లో తమిళనాడు విద్యాశాఖ లేటెస్ట్ ఆర్డర్స్ని ఎలా చూడాలి? ఇప్పుడు తెలుగు భాష పరిరక్షణలో భాగంగా మేము ఈ రోజు మహాహోమం చేస్తున్నాం సార్. తమిళనాడులో తెలుగు భాషని అంతరించే పరిస్థితి వచ్చింది. భారతదేశంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా తెలుగు భాష తెలుగు ప్రజలు ఎక్కువగా స్పందించి ఇది ఉన్నారు కాబట్టి మేము పూజలో ఉన్నాం సార్. తెలుగు భాష పరిరక్షణ హోమం చేస్తున్నాం సార్. ఓకే ఓకే చెప్పండి సార్. చెప్పండి కేతిరెడ్డి గారు, వినపడుతోంది. హలో. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కేతిరెడ్డి గారు.